పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటారు ఆంధ్రప్రదేశ్లో? సూపర్ ఉన్నాయి సార్. ఆయన రోజుకో సినిమా చూపిస్తున్నాడు. ఆయన ఇవాళ రోజుకు 2 సినిమాలు చూపిస్తాడు మా సారు. చాలా బాగుంటుంది. సీజ్ ద సిప్ అనేది అది గట్స్ ఉండాలి. ఎవరైనా మాట్లాడాలంటే గట్స్ ఉండాలంటే మా పవన్ కళ్యాణ్ గారికి గట్స్ ఉంటాయి. ఎవరికి అది అంత తరం కాదు. అంటే ఆయన ఇవాళ ఒక ఐపీఎస్ కూడా ఆయన దగ్గర దొరికాడు. కడపలోనేమో వైసీపీ ఎదురుగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు వేసారు కదా, అంటే కౌంటర్లు వేసారు, రీకౌంటర్ వేస్తుండే కదా. ఆయన తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు. అంటే ఇప్పుడు వైసీపీ రివెంజ్ లో తీసుకుంటున్నారని చెప్పి రివెంజ్ తీసుకోడు. ఈయన మామూలు సాదా మనిషి, చాలా బాగా చేస్తాడు, పరిపాలన బాగుంటుంది. ఏదో రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడు తీసుకునేవాడు. ఆయన కావాల్సింది పరిపాలన ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అనేది భవిష్యత్తులో అది చెప్పారు కదా. 24 years నాకు ఇవ్వండి, నేను చూపిస్తాను ఏందని. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈయన ఎంతవరకు సహాయపడుతున్నారు అనుకోవాలి, ఆయన ఈయనకి ఎంత సహాయపడతారు అనుకుంటారు? ఇద్దరి మాట ఒకటే. ఇద్దరి మాట ఒకటేనా? ఇద్దరి మాట ఒకటే. అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఆయన ఆల్రెడీ ప్రశ్నలు పెట్టేశారు కదా, అప్పుడే చెప్పేశారు కదా. చంద్రబాబు నాయుడు మళ్ళీ 10 ఏళ్ళు సీఎం ఉండాలి, ఇదే పరిపాలన నేను చేస్తానని చెప్పారు కదా. మళ్ళీ డిప్యూటీ సీఎంగానే చేస్తారు ఆయన. నెక్స్ట్ టైం కూడా కూటమి వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా 101% వాళ్ళది కూటమే. అంటే ఈయన మొన్న అక్కడ ఆదివాసీలకు కూడా రోడ్లు అయ్యి వేయించారు, అది ఎలా అనిపించింది మీకు? అంటే అది అవును సార్. ఇప్పుడు ఎవరు వెళ్తారు ఆ బురదలా మొత్తం గుట్టలల్లా జంగల్ వెళ్ళి చేయడం అని పరిపాలన చూసి ఆ తర్వాత పరిశీలించడం అనేది ఆషామాషి కాదు, ఆషామాషి విషయాలే కాదు. అంటే ఒక చేంజ్ అయితే తీసుకువచ్చేస్తుందని మీరు అనుకోవచ్చు? బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే వైసీపీకి దీనికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? వైసీపీది ఓన్లీ గుంట నక్కల మాటలు, గుంట నక్కలు తినేశారు, దోచేశారు. దోచుకున్నోడికి దోచుకున్నంత. డైమండ్ రాణి కూడా దోచుకున్నది దోచుకున్నది. ఆ నగరిలో ఎంత దోచుకుందో దోచుకున్నది. ఇప్పుడు ఈయన దోచుకోడు, ఈయన కాలం జేబు నుంచి ఇస్తుండు, మొత్తం జేబు నుంచి ఇస్తుండు. కోట్లు ఓడిచ్చారు ఇంతవరకు. నాయకుడు ఇచ్చిండా, ఏ హీరోని ఇచ్చిండా? అంటే అయితే 2-3 హీరోలు ఇచ్చారు కావచ్చు, కానీ ఈయన మాత్రం జేబు నుంచి. అంటే ఇప్పుడు వైసీపీ నేతలు ఏంటంటే మా మీద ఇది చేస్తున్నారు తప్ప పథకాలు ఏమి అమలు చేయట్లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. పథకాలు చెప్పుకున్నంత అంతేనా? నాలుగకు నరం లేదు కదా. అంటే నా భాషలో ఏంటంటే బొక్క లేదు కదా, మాట్లాడుతుంటే వైసీపీ నాయకులు. రోజా అంటే అసలు ఒక మంచి పని కూడా చేయలేదని మీరు అంటారా? అంటే నగరిలో రోజా ఒక్క మంచి పని కూడా మీకు చేయలేదనిపించింది? ఏది చూపించమని చెప్పండి. నగరిలో వాళ్ళ కాన్సెన్సీ కదా, చూపించమని చెప్పండి. అంటే వాళ్ళు ఏమి చేయకపోవడం వల్లే మొత్తం ఓడిపోయారు. వాళ్ళ నోటి దూల పేర్లు నాని కానీ, రోజా కానీ, అనిల్ యాదవ్ కానీ, వీళ్ళ నోటి దూల తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు, ఒరిగింది కూడా ఏమీ లేదు. టీడీపీ వచ్చిన వెంటనే వీళ్ళందరూ కూడా లోనకి పోతారని చెప్పేసి అనుకున్నారు, కానీ అటువంటి ఏమీ చేయలేదు. ఎందుకంటారు అలాగా? చేస్తారు అంటే వీళ్ళు కక్ష కట్టేమో రాజకీయం చేస్తలేరు. ప్రజలు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలా శ్రేష్ఠ కొరక్కి వీళ్ళు చేస్తారు. దృష్టి అంతా ప్రజల మీద ఉంది, ప్రజల మీద ఉంది, వీళ్ళ మీద లేదంటారా? వీళ్ళ మీద కాన్సెంట్రేట్ చేస్తే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పోవడానికి ఒక కన్ను సైగ చాలు వీళ్ళకు. వీళ్ళెంత ఇలా బతుకులు ఎంత వైసీపీ వాళ్ళది. అంత సీన్ లేదు, సీన్ సితారా లేదు. ఇంకొకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ వెళ్తుందని అనుకుంటున్నారు, అలా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇది తెలంగాణ కదా. అవును, మరి తెలంగాణలో ఉంటుంది కదా. కాకపోతే అక్కడి ఆంధ్రకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా ఒకటి ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు. రావాలి, అమెరికాకి ఎందుకు వెళ్ళాలి, మనం అదే డబ్బులు ఇక్కడ పెడదాము కదా అని చెప్పేసి ఆయన షూటింగ్ అక్కడ కూడా చేయాలి, అక్కడ కూడా ప్రోత్సాహాలు ఇవ్వాలని అంటే డెవలప్మెంట్ అనేది బాగుంటుందని. అంటే అక్కడ స్టూడియోలకి పెట్టుకోవడానికి అన్న ప్రోత్సాహాలు ఇవ్వాలని అన్న అంటారా? చేస్తారు కూటమి ప్రభుత్వం అనేది ప్రోత్సాహం బాగా చేస్తుంది. పవన్ కళ్యాణ్ గురించి లాస్ట్ గా ఒక మాట చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు మీరు? అంటే 1.5 హీరో, 1 హీరో అని రాజకీయంలో ఆయనకు తిరుగు లేరు. ప్రపంచంలోనే ఈయన బెస్ట్ నాయకుడు. థ్యాంక్ యూ.